లైఫ్ హ్యాస్ బీన్ బిజీ అండ్ ఎస్ నేను ఒప్పుకుంటా ఈ వ్లాగ్ చాలా లేట్గానే వస్తుంది. బట్ గుడ్ మెమరీస్కి ఎక్స్పైరీ డేటే ఉండదు కదా. సో వెల్కమ్ టు మై ఛానల్ శిరీష రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగానే ఉన్నాను. సమ్ మూమెంట్స్ ఆర్ టూ బ్యూటిఫుల్ టు రష్. సో ఫైనలీ ఐఎమ్ హియర్ సిట్టింగ్ డౌన్ టు టెల్ యూ ద స్టోరీ బిహైండ్ మై బర్త్డే. దిస్ ఈజ్ ఆన్ July 19th. పిల్లలకి స్కూల్ అయితే లేదు. మార్నింగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. డే అంతా బాగా ఆడుకున్నారు. ఈవినింగ్ నేను మహి వెళ్ళాము డిన్నర్కి. అండ్ బై ద వే నా బర్త్డే ఛాలెంజ్ అని చెప్పి 20 డేస్కి చేశాను. నో యాడెడ్ షుగర్, నో జంక్ ఫుడ్ అనేసి. హోప్ మీరు అందరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. దోస్ హూ హ్యావెంట్ వాచ్డ్ ప్లీజ్ చూడండి అండ్ గివ్ సమ్ సపోర్ట్ టు మీ. అమ్మతో ఇలా మూమెంట్స్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. About the moments we spent, I just want you to be happy. When someone tries to touch your scars, it doesn't seem to cure at all. Oh, nothing's gonna be any better. I'll love you every day. Let's take a walk. Don't guarantee your joy. Nothing's wrong with crying every day. It just started at the end of the world. సో ఇది వచ్చేసి మా ట్రిప్కి డే 1 అని చెప్పొచ్చు. డేట్ వచ్చేసి July 20. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 అవుతుంది. పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు. అత్తయ్యకి అన్ని జాగ్రత్తలు చెప్తున్నాను. పిల్లలకి బట్టలు అలా పెట్టాను, యూనిఫామ్ ఇక్కడ పెట్టాను. వాళ్ళకి ఇన్ కేస్ ఎమర్జెన్సీ వస్తే మెడికేషన్ కూడా లైక్ సిరప్స్ కానీ బ్యాండేడ్స్ కానీ ఇలాంటివి అక్కడ పెట్టానని చెప్తున్నాను. సో ప్యాకింగ్ చేసుకొని రెడీ అయ్యి బయలుదేరేసరికి అరౌండ్ 7-8 అలా అయిపోయింది. అండ్ నిజం చెప్పాలంటే కార్ ఎక్కేంత వరకు నాకు నమ్మకం లేదండి బాబు. చాలాసార్లు ప్లాన్ చేసాం కానీ కార్ వరకు అయితే రాలేవు. చూడు సన్ బర్న్ ఇప్పటికి ఇంకా తగ్గలేదు. 2 months అవుతుంది. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళలేదు. ఇక్కడే పుట్టి పెరిగి కూడా. సో టుమారో ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ 29th బర్త్డే. సో 29 years ఇక్కడే ఉంటున్నా హైదరాబాద్లోనే. ఎవ్రీ ఇయర్ ఒక 5-6 times అయినా ఊరికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూనే ఉంటాము. సమ్మర్ హాలిడేస్లో కానీ వెళ్దాం అనుకుంటాము. కానీ వెళ్ళండి చూడండి రామోజీ ఫిలిం సిటీ. ఈ ఇయర్ వెళ్దాం. పిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ డోంట్ నో అక్కడ ఏముంటుందో మరి. లైక్ షూటింగ్స్ ఈ సెట్ బాహుబలి సెట్. ఒక మంచి పీస్ఫుల్ లాంగ్ డ్రైవ్ లాగా స్టార్ట్ అయింది మా డే 1. బ్రేక్ఫాస్ట్కి పక్కన ఆపుకున్నాము. బ్రేక్ఫాస్ట్ దాంతోపాటు ఎక్స్పెక్టే చేయకుండా ఒక కాఫీ డేట్ కూడా అయింది మా ఇద్దరికి. అసలు రష్ లేదు. నెక్స్ట్ ఏం చేయాలన్న హడావిడి టెన్షన్లు ఏం లేకుండా నిజంగా గంట సేపు ఒక కాఫీ తాగుతూ. ఇట్స్ నాట్ అబౌట్ కాఫీ అండి. ఎండ్ ఆఫ్ ది డే ద మూమెంట్స్. నాకు మళ్ళీ ట్రిప్ కావాలా అంటే ఎస్, ఇలాంటి మూమెంట్స్కి నాకు ఈ ట్రిప్ కావాలి. Every time I run to you, oh, nothing's gonna be any better. I love you every day. Let's take a walk. Please don't guarantee your joy. Nothing's wrong with crying every day. It just started at the end of the world. You're the destiny. Please don't guarantee your joy. Nothing's wrong with crying every
just sort of a thing in the world. I say you're the best moment down. 내 생각해봐야 내가 힘들 때 내 곁에 ఏం లేదు, చెక్ ఇన్ చేసి రూమ్కి వచ్చేసరికి ఎంత టైం అయింది? 5 అయింది రూమ్కి వచ్చేసరికి. లైక్ లిటరలీ చాలా టైర్డ్ అయిపోయాం. 5కి ఇలా వచ్చి 5:15కి పడుకుంటే వి జస్ట్ వోక్ అప్. నౌ టైం 8. every day. Please don't guarantee your joy. This is why I'm crying every day. It just sort of a thing in the world. I say you're the best. Please don't guarantee your joy. This is why I'm crying every day. Crying every day. It just sort of a thing in the world. I say you're the best. నైట్ టైం కదా, కనిపించట్లేదు అని ఆ వేవ్స్ సౌండ్ బాగా తెలుస్తుంది కదా. వేవ్స్ సౌండ్ వస్తుంది అండ్ గాలి ప్రశాంతంగా ఉంది. వెరీ పీస్ఫుల్. అండ్ 20sలో పర్పస్ సర్వ్ అయింది ఇక్కడ. లాస్ట్ బర్త్డే 20sలో. దిస్ ఈస్ గోయింగ్ టు బి మై లాస్ట్ బర్త్డే ఆఫ్ 20s. నెక్స్ట్ ఇయర్ కూడా ఉందిలే చిన్నపిల్లలు. అది 30కి వెళ్ళిపోతాం కదా. నో, సో యూ విల్ ఫర్ ఎవర్ సెలబ్రేట్ మై 20s. ఫరెవర్ 20s. ఓకే, 20s అనుకోవడం కాదు, 20s లాగా కూడా ఉండాలి. అంతే ఫిట్గా, అంతే హెల్దీగా, మంచిగా చూసేదానికి 40sలో 30sలో లాగా కనిపించకూడదు. యా, సో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. దిస్ 29 కదా, మళ్ళీ అంటిల్ నెక్స్ట్ బర్త్డేకి 1 ఇయర్లో కొంచెం ఫిట్గా అవ్వాలి, ఇంకా బెటర్గా ఫిట్ అవ్వాలి. కొంచెం హెల్త్ కాన్షియస్, మంచి ఫుడ్ తినాలి, ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీద ఫోకస్ పెట్టాలి. మనం ఏది తింటే పిల్లలు కూడా అదే తింటారు కదా. సో లైఫ్ స్టైల్ మంచిగా చేసుకోవాలి. యా, ఉన్న దాంట్లోనే మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. అవే కదా న్యాచురల్ రిసోర్సెస్. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ కలర్స్, డ్రింక్స్ ఇట్లాంటివి ఏం లేకుండా జస్ట్ చెట్టు మీద తీసుకొని తినే కష్టము. బట్ ఈ లైఫ్ స్టైల్లో బట్ మనం యాజ్ మచ్ as పాసిబుల్ హెల్దీగా కొంచెం నీ నుంచి నేర్చుకోవాలి. నేను టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ కదా, సమ్ టైమ్స్ మెంటల్గా కూడా ఎగ్జాస్ట్ అవుతాం. ఇట్స్ ఓకే, సో మెయిన్గా కామ్నెస్ కావాలి. లైక్ నెక్స్ట్ ఇయర్ 30s కదా, మన సరౌండింగ్స్ అన్ని నీట్గా ఉంటే ఆటోమేటిక్. అండ్ రెస్పాన్సిబిలిటీస్, బరువు బాధ్యతలే మనకి నేర్పిస్తాయి అంటారు కదా. పిల్లలు కూడా నేర్పిస్తారు. యా, మనం ఎంత నేర్పిస్తామో కానీ పిల్లలకి, కిడ్స్ మనకు చాలా నేర్పిస్తారు. పేషెన్స్, కూల్ అయిపోయాను, డిమాండ్ లిటరల్లీ చాలా కామ్ అయ్యానులే, చాలా మారాను. హోప్ఫుల్లీ ఇంకా మంచిగా కామ్ అవ్వాలి, స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోవద్దు. యా, మెయిన్గా ఏంటంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పిల్లలు వాళ్ళు వినట్టే ఉంటారు కానీ వింటారు అన్నీ. మనమే టూ లౌడ్గా, బ్రైట్గా అట్లా మనం ఉన్నామంటే అట్మాస్ఫియర్ ఇంట్లో, వాళ్ళు కూడా అగ్రెసివ్నెస్, వాళ్ళ మాటలు కూడా హార్ష్గా, పెద్ద లౌడ్గా మాట్లాడతారు. వాళ్ళు కూడా చాలా సాఫ్ట్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి అని అంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది మనమే. కాబట్టి మనమే చాలా తక్కువ మాట్లాడుతూ, కొంచెం తక్కువ ఇన్ ద సెన్స్ వర్డ్స్ తక్కువ కాదు, కమ్యూనికేషన్ చాలా చేయాలి. పిల్లలతో ఎంత కమ్యూనికేషన్ చేస్తే అంత మంచిది. కానీ టోన్, ఇట్స్ అబౌట్ టోన్. యా, నేను అనాల్సింది తక్కువ కాదు, టోన్ చాలా. అండ్ లవ్ అండ్ అఫెక్షన్ కూడా కిడ్స్కి చాలా అవసరం. అండ్ మనకి కూడా చాలా బాగుంది. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఇంత మాట్లాడుతున్నామంటే నేచర్ బాగుంది, ప్లెజెంట్గా ఉంది. అంత హాట్గా లేదు. ఇప్పుడు కూడా కూల్ బ్రీజ్, స్ట్రెస్ పోయింది, చాలా బాగుంది. టుడేస్ జర్నలింగ్ ఇస్ ఓవర్. పొల్యూషన్కి దూరంగా ఎస్కేప్ అయ్యి, స్ట్రెస్కి ఎస్కేప్ అయ్యి, ఒక రిఫ్రెష్మెంట్ సరదాగా ఇద్దరమే మాత్రమే ఫస్ట్ టైం చెప్పాలంటే ఇలా మేము ఇద్దరం రావడం ఫస్ట్ టైం. అంటే వెళ్ళాం కొన్ని ప్లేసెస్కి, కిడ్స్, పెద్దవాళ్ళు. లాంగ్ ట్రిప్కి ఎప్పుడు వెళ్ళాలి కిడ్స్. సో ఇప్పుడు చూసినా మాతో కిడ్స్ ట్రావెల్ అయ్యేవాళ్ళు. బట్ క్రెడిట్స్ మాత్రం ఫస్ట్ నీకు ఇస్తా, తర్వాత అత్తయ్యకి ఇస్తా. వాళ్ళ ఇవ్వడం కాదు, జెన్యూన్లీ షీ డిజర్వ్. లిటరల్గా ఈరోజు అత్తయ్య సపోర్ట్, ఎంకరేజ్మెంట్, పిల్లల్ని చూసుకుంటున్నారు మావయ్య అత్తయ్య ఇద్దరు. దే డిజర్వ్. నేను ఇవ్వడం కాదు క్రెడిట్, దే టోటలీ డిజర్వ్. వాళ్ళ సపోర్ట్ని బట్టి చాలా లాంగ్ టర్మ్ విషయం మా సిరికి. ఓన్లీ మేమిద్దరమే రావాలి, ఒక ట్రిప్కి వెళ్ళాలి. అది ఉండాలి అబ్బా. మ్యారేజ్లో ఏదో రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, మదర్ ఫాదర్ ఆ జాబ్ రోల్స్ వచ్చేసాయి కదా. ఎప్పుడు ఫోకస్ మదర్ ఫాదర్లా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్. కానీ పిల్లలు మిస్ అవుతున్నాం. బట్ స్టిల్ దిస్ ఇస్ గుడ్. మామూలు మిస్ కాదు, చాలానే మిస్ అవుతున్నాము. ఈవెన్ వన్స్ పిల్లలు వచ్చాక ఎనీ
థింగ్ దట్ వీ డూ, మనం పిల్లలతోనే అన్ని చూసుకుంటా ఉంటాం. అవును, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఒకవేళ మనతో లేకపోతే పిల్లలు అది చేసేవాళ్ళు ఇది చేసేవాళ్ళు అలా ఉండేవాళ్ళు ఇలా మైండ్ అంతా ఇంకా పేరెంట్స్ అయిపోతే మైండ్ మొత్తం ఇంకా కిడ్స్ గురించే ఉంటుంది. టోటల్ రిలేట్ మనం గుడ్ నాట్ బ్యాడ్. యా ఇప్పుడు ఒక ఫుడ్ తిన్నామంటే ఆ ఫుడ్ బిట్టుకి ఇష్టం కదా కిట్టుకి ఇష్టం కదా అనుకుంటాము. పక్క టేబుల్లో ఇందాక కూడా ఒక బుడ్డోడు చాలా బాగున్నాడు, చాలా కమ్యూనికేషన్ బాగుంది. సో అతని కమ్యూనికేషన్ చూసి మేము రిలేట్ అయ్యాం. లైక్ బిట్టు కూడా బాగా మాట్లాడతాడు కదా, ఇలాగా శ్రీయాంష్ గుర్తొచ్చాడు మాకు. బిట్టు గుర్తొచ్చాడు, కొంచెం సిమిలర్ ఫీచర్స్ సిమిలర్గా అనిపించాడు. మనతో శ్రీయాంష్ కూడా అట్లా ఉండేవాడు. అండ్ ఈవినింగ్ బీచ్ చూసేసాక దెన్ మళ్ళీ పిల్లల్ని గుర్తు చేసుకున్నాము. పిల్లలు వచ్చుంటే బీచ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు కదా అది అనేసి. సో నో మ్యాటర్ వాట్, మనం ఎంత దూరం వెళ్ళినా మనతో పాటు అటాచ్మెంట్స్ ఇప్పుడు ఆ ఫాదర్ అండ్ మదర్ బ్రెయిన్ యాక్టివేట్ 24/7 ఎవ్రీ సింగిల్ సెకండ్ ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యు టుమారో. మార్నింగ్, ఇట్ ఈస్ మై బర్త్డే. ఇప్పుడైతే టైం 5:30, అరౌండ్ 5:40. సన్ రైజ్ చూడటానికి బీచ్కి వెళ్తున్నా. హ్యాపీ 29 and we are walking to the beach. About the moments we spent, I just want you to be happy. When someone tries to touch your scars, it doesn't seem to cure at all. Oh, nothing's gonna be any better. I'll love you every day. Let's take a walk. Please don't guarantee your joy. Nothing's wrong with crying every day. It just started at the end of the world. I'll say. ఈ మధ్య ఎక్కువ స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తున్నాం కదా, పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు కదా స్విమ్మింగ్. ఇట్స్ టైం మనం కూడా స్విమ్మింగ్ నేర్చుకోవాలి. అవును, ఇద్దరికి స్విమ్మింగ్ రాదు. బిట్టుకు బాగా వచ్చి స్విమ్మింగ్, ఎందుకంటే 2 years నుంచి నేర్పిస్తున్నాము. సో ఆ పూల్లో నేర్చుకుంటున్నాడు. ఇద్దరికి స్విమ్మింగ్ రాదు. రాదు, షేమ్ ఎందుకు, విల్ జస్ట్ హ్యావ్ ఫన్ కదా. వచ్చిందంత స్విమ్మింగ్ అయితే రాదు, బట్ వేసాడు. బట్ మాకంతా స్విమ్మింగ్ అయితే రాదు. పెద్ద బాబుకి నేర్పిస్తున్నాం, బిట్టుకి 2 years నుంచి. బాగా చేస్తాడు, 6 feet డెప్త్ ఉన్నా కూడా చేస్తాడు. అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్. వాడి ఏజ్కి వాడు స్విమ్మింగ్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్, ప్యాషనెట్. మేము ఫోర్స్ చేసింది ఏం కాదు, వాడు ఇష్టంగానే నేర్చుకున్నాడు. హోప్ఫుల్లీ కిట్టు కూడా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాడు స్విమ్మింగ్ నేర్చుకోవడం. సో ఆఫ్టర్ సోకింగ్ ఇన్ ద సన్ రైజ్ వీ హ్యాడ్ అమేజింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది రిసార్ట్ వాళ్ళే ఇచ్చారు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. తర్వాత స్విమ్మింగ్ రాకపోయినా కూడా చాలా ఫన్, ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్డ్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్. మహి వాజంట్ డన్ విత్ ది అడ్వెంచరస్ యెట్. మళ్ళీ మేము బీచ్కి వెళ్ళాల్సి వచ్చింది. మహి చాలా ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు బీచ్ వేవ్స్ ఇవన్నీ. ఆనెస్ట్లీ ఐఎమ్ గ్లాడ్ వీ డిడ్ ఇట్. నిజంగా వెళ్ళడమే చాలా ఫన్ అయింది. Think about the moments we spent. I just want you to be happy. When someone tries. Hello. Happy birthday to you, my lovely girl. థ్యాంక్ యూ. బర్త్డే గర్ల్ కోసం ఈరోజు చిన్న డిన్నర్, నాట్ జస్ట్ డిన్నర్, ఒక మంచి బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేయడానికి చీరాల బీచ్ రిసార్ట్కి వచ్చాము. అండ్ లక్కీలీ ఫార్చునేట్లీ మంచి వెరీ కంఫర్టబుల్ రిసార్ట్లో స్టే చేస్తున్నాం. గుడ్ స్టే, వెరీ గుడ్ స్టే, వెరీ ప్లెజెంట్. నీట్నెస్ కానీ అండ్ బీచ్ యాక్సెస్ కానీ అండ్ హంబుల్ ఉన్నారు అందరూ. లగ్జరీ, వెరీ కంఫర్టబుల్ అండ్ లగ్జరీ రిసార్ట్ ఇది. మన
చీరాల ఏరియాలో ఇంత మంచి రిసార్ట్ ఉందని కూడా గుడ్. హోప్ నీకు నచ్చింది అనుకుంటున్నా. 2 days చాలా. టైం హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ టైం టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. బెస్ట్ బర్త్డే. బెస్ట్ బర్త్డే కన్నా కూడా నాకు ది టైమ్ వీ హ్యావ్ స్పెండ్ టుగెదర్. ఇట్స్ బీన్ ఓవర్ డ్యూ ఫ్రమ్ లాంగ్ టైమ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది మెమరీస్. నేను థ్యాంక్స్ చెప్పాలి. అంత టైం తీసుకొని నా కోసం వచ్చి ఫర్ యూ ఎనీథింగ్. నా కోసం వచ్చి ఇంత ఎఫర్ట్స్ పెట్టడం. ఎఫర్ట్స్ ఏంటంటే మేక్ ఎ విష్. మేక్ ఎ విష్ చెప్పచ్చా? మనం జస్ట్ సీక్రెట్ విష్ కాదు, జనరల్ విష్. ఒక కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఎస్. ఓకే. మేనిఫెస్ట్ అనే వర్డ్ కంటే కూడా అంతకు మించిందే. ఐ ప్రే గాడ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ప్రపంచంలో మెయిన్గా చిన్నపిల్లలు ప్రతి ఒక్కరిది ఆల్ డిజర్వ్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. పిల్లలు బాగుండాలి, అదే మన ఫ్యూచర్. ఇంకా యాజ్ అ పేరెంట్స్గా అమ్మ నాన్న కదా మనం, మన పిల్లలు కూడా చాలా హెల్తీగా ఇన్ గుడ్ టర్మ్స్లో వాళ్ళు పెరిగితే చాలు. దట్స్ ఆల్ ఏ పేరెంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. ఇంకా Simple, but, yeah, that's అది the whole కాకుండా goal. So not just don't be serious. Just have a Yeah, అందరు బాగుండాలి. దట్స్ ఆల్. మెయిన్ కిడ్స్ షుడ్ వాళ్ళకి సఫరింగ్ అనేది ఉండకూడదు. దే షుడ్ నాట్ సఫర్, ఎస్పెషల్లీ ఫర్ ఫుడ్. ఆకలితో ఒక్క పిల్లాడు కానీ పిల్ల కానీ ఉండకూడదు ఈ భూమి మీద, లైక్ హోల్ ప్లానెట్లో. ఆకలితో మాత్రం పిల్లలు ఉండకూడదు. ఫస్ట్ ఫుడ్ హంగర్. have your sick తర్వాత ఇంకేదైనా ఎడ్యుకేషన్ కానీ అవన్నీ సెకండరీ. reports. ఎంత ఇచ్చామో అనేది కాదు, మనం ఎలా ఇచ్చాము, ఏమి ఇచ్చాము. Oh, that's so sweet. Thank you so much. Thanks a lot. హే రెస్టారెంటా ఈ రిసార్ట్ వాళ్ళు మాకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. దే కేమ్ టు నో దట్ టునైట్ మై బర్త్డే అండ్ డిన్నర్కి వచ్చాము. వావ్, దట్స్ సో క్యూట్. చిన్న సర్ప్రైజ్. డిఫరెంట్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి సిరికి చిన్న బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చారు. వెరీ గోల్డెన్ శాండ్స్ బై ది వే. చాలా బాగుంది. రీసెంట్గానే పెట్టారు. వెరీ హైజీన్, వెరీ వెల్ మెయింటైన్. ఇదైతే స్వీట్ సర్ప్రైజ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా 29 ఇయర్ చాలా బాగా జరగాలి. నెక్స్ట్ ఇయర్ పిల్లలు హోప్తాం, ఎందుకంటే 30 కదా. 30 ఏదో ఏజ్ పెరుగుతున్న బాధ ఏం లేదు. ఏజ్తో పాటు నా తింగర్తనం కూడా పెరుగుతుందేమో అనిపిస్తుంది. సరే, ఓకే, బాయ్. బాయ్. Crying every day. It just started a thing in the world. I'll say you're the destiny. Please don't guarantee your joy. Nothing's wrong with crying every day. It just started a thing in the world. I'll say you're the best moment. ఈ కోరిక కూడా తీరిపోయింది. అదేనండి, శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. బీచ్లో నా బర్త్డేకి నా ఫేవరెట్ వెరీ కంఫర్టబుల్ శారీ మల్ కాటన్ శారీ. ఇది రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ వస్తుంది. అండ్ దీనికి యాక్సెసరీస్గా మంచిగా నల్ల పూసల దండ వేసుకున్నాను. అండ్ బీచ్లో కాసేపు సరదాగా అలా గడిపాము. అండ్ మంచి మంచి ఫొటోస్ దిగాము, కొన్ని వీడియో షాట్స్ కూడా తీసుకున్నాను. చాలా బాగుంది. ఈ శారీ ఇంకొంచెం స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. అందులో ఇలా ప్లెయిన్గా 1 or 2 సింగిల్ కలర్స్ ఇలాంటివి బాగా ఇష్టపడతాను.
అండ్ నాకెందుకో ఈ టూ కలర్స్ నాకు నచ్చుతాయి. నచ్చడమే కాదు, ఐ ఫీల్ నాకు ఇవి బాగా సెట్ అవుతాయి అని కూడా అనిపిస్తుంది. మళ్ళీ చెప్పు. ద్రవ పదార్థాలు అంటే ఏం చెప్పు? ద్రవ పదార్థాలు, ఫ్లూయిడ్స్. ఇంకోటి ఘన పదార్థాలు అంటే సాలిడ్స్. అమ్మో, ఇంత తెలుగు నీకు. నాకు అది బేసిక్ తెలుగే, నీకు ఇంకా అది హై లెవెల్ అడ్వాన్స్ తెలుగు నీకు. బాటిల్ ఇయర్కి కొబ్బరి నీళ్ళు పోసొచ్చే బాటిల్ సైజ్ చాలా సన్నగా అవుతుంది, కానీ కాస్ట్ మాత్రం ఎవ్రీ ఇయర్ ఒక 5 రూపీస్ 10 రూపీస్ పెరుగుతూనే ఉంటుంది. అవును. బాటిల్ అట్లే ఉంచి ప్రైస్ పెరిగినా పర్లేదు కదా, పోనీ బాటిల్ సైజ్ తగ్గినప్పుడు ప్రైస్ కూడా తగ్గాలి కదా. ఐ డోంట్ నో దిస్ లాజిక్.